ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దేవరా ట్రైలర్ వచ్చేసింది. ఆల్రెడీ యూట్యూబ్లో సెన్సేషనల్ వ్యూస్తో దూసుకుపోతుంది. అలాగే 9 to 10 మినిట్స్లో 100K లైక్స్ కూడా ఈ ట్రైలర్ కొట్టేసింది. అంటే ఫ్యాన్స్ ఎంత కసి మీద ఉన్నారో మనం చెప్పొచ్చు. ఈ ట్రైలర్ని హిందీలో ఒక ఈవెంట్ పెట్టి బాలీవుడ్ వాళ్ళ దగ్గర అందరితో సమక్షంలో, ఆ మీడియా సమక్షంలో ఈ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే కనుక అదిరిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఒక తండ్రిగా, ఒక కొడుకుగా 2 పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు దాకా ఉన్న పోస్టర్స్లో వచ్చిన సస్పెన్స్ అంతా కూడా విడిపోయింది, క్లియర్గా అయిపోయింది అనమాట. ఇంకా తండ్రిని కొడుకు అని చెప్పి. సో ఈ సినిమా చూసుకుంటే ఒక ఏరియాకు ఒక కష్టం వచ్చింది. సో దాన్ని తండ్రి ఉన్న టైం నుంచి కొడుకు ఎలా తీర్చాడు అనే మన రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే తీసినట్టున్నారు కథని. అయితే మరి స్క్రీన్ ప్లేలో ఎలాంటి మ్యాజిక్ ఉంటుంది, అనిరుద్ధ్ గారి బీజిఎం ఒకటి హైలైట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక చూసుకుంటే ట్రైలర్ మటుకు చంపేసిందని చెప్పాలి. విజువల్ పరంగా చాలా హై క్వాలిటీతో ఉంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్లో కళ్యాణ్ రామ్ గారు, అలాగే యువసుధ ఆర్ట్స్లో మిక్కిలినేని సుధాకర్ గారు ఇద్దరు కూడా భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసినట్టు ఇక్కడ కనపడుతుంది. సో ఎన్టీఆర్ గారు తనదైన శైలిలో యాక్టింగ్ ఎరగదీశారు. ఎందుకంటే ఆయనకి యాక్టింగ్ అనేది కొత్త కాదు కాబట్టి ఎక్కడ కూడా జంకకుండా ప్రతి సీన్ ట్రైలర్లోనే ఇంత బాగుందంటే ఇంకా స్క్రీన్ మీద ఎలా ఉంటాడో అని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫుల్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు యూట్యూబ్ కానీ, అటు ట్విట్టర్ కానీ, అటు ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ మొత్తం ఎక్కడ చూసినా ఇప్పుడు దేవరా హవా కనబడుతుంది. సో ట్రైలర్ అయితే కుమ్మేసిందని చెప్పాలి. అటు మొత్తం ఒక సముద్రం సెట్ కానీ, ఒక క్వాలిటీ విజువల్స్ కానీ, విలన్స్ కానీ అంతా కూడా గంభీరమైన కత్తులు, అన్ని వెపన్స్ అన్ని చాలా బాగా వాడారు. టైటిల్ ఫాంట్ కూడా చాలా కొత్తగా చూపించారు. అలాగే ఓవరాల్గా ఇక దీంట్లో వంక పెడతానికి ఏం లేదు. జాన్వీ కపూర్ లుక్ కూడా చాలా బాగుంది. సో మరి ఇంకా సినిమా ఎలా ఉండబోతుంది అనేది September 27ని చూడాలి. సో ఇందులో హైలైట్ ఏంటంటే ఇప్పుడు అనిరుద్ధ్ గారు ప్రతి సినిమాని నిలబెడతారు. సో కొరటాల గారి డైరెక్షన్, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఇక్కడ బీట్ చేస్తుందేమో అనేలాగా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. సో ప్రతి ఫ్రేమ్ కూడా ట్రైలర్లో చాలా రిచ్గా అనిపించినాయి అనమాట. సో అదే క్వాలిటీ కానీ సినిమాలో ఉంటే దీని ఇండస్ట్రీ హిట్ అవ్వడం ఎవడో ఆపలేడని చెప్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. సో ఎన్టీఆర్ గారు ఒక 6 ఏళ్ల తర్వాత ఆయన సినిమా రాబోతుంది సోలోగా. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇంకా మనం తెరపైనే చూడాలి.